మేడం మేడం స్లో 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 నినాదం నినాదం మహాభాగ్యం మహాభాగ్యం రైట్ రైట్ ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉందా ఆరోగ్యమే ఆరోగ్యమే నిత్యం యోగా చేద్దాము నిత్యం యోగా చేద్దాము ఆరోగ్యంగా ఉందాము నిత్యం యోగా చేద్దాము ఆరోగ్యంగా ఉందాము ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యమే 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 మహాభాగ్యం నిత్యం యోగా చేద్దాము ఆరోగ్యంగా ఉందాము నిత్యం యోగా చేద్దాము మహాభాగ్యం 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 ఆరోగ్యంగా ఉందాము వాగర్థౌ వివ సంపత్తౌ వాగర్థౌ విపవత్తవే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. అలాగే యోగా గురువులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చులు ఏర్పరిచింది. అందుకే మన ఆచారాల్లో కానీ మన సంస్కృతిలో కానీ మన దినచర్యలో కానీ మన ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలన్నింటితోని ఒక అత్యుత్తమ జీవన విధానంగా రూపొందించడం జరిగింది. ఈరోజు భారతీయులకి మాత్రమే పరిమితమైన యోగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందింది. ఈరోజు ఐక్యరాజ్య సమితితోని గుర్తింపు పొంది 12వ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. కాకుండా మానసికంగా కూడా శుద్ధి జరిగి బుద్ధి వికాసం కూడా జరుగుతుంది. నిరంతర యోగ సాధన వల్ల ఎన్నో సత్ఫలితాలు అనేటివి లభిస్తాయి. ఉదాహరణకి నేను క్రియాయోగ సాధన 2002 నుండి చేస్తున్నాను. నేను సాధన దాదాపుగా నాకు ఒక 16 సంవత్సరాల వరకు జలుబు దగ్గు జ్వరం లాంటి అంటే ఎట్లాంటి అనారోగ్యాల బారిన కూడా పడకుండా అసలు ట్యాబ్లెట్ వేసుకునే అవసరం లేకుండా నా శరీరం తయారైంది. కానీ ధనం ధాన్యం వశం బహుపుత్ర లాభం కార్యక్రమాలు కావచ్చు ఇంకెక్కువగా నిర్వహించి చాలామంది ప్రజలకు అవగాహన కల్పించి ఆరోగ్యవంతమైన మంచిర్యాలుగా నిర్మాణం చేసే భాగంలో అందరం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఇక్కడున్న జిమ్ను కూడా మేము రిపేర్ ఏదైతే ఉందో అది మొత్తం చేయించి మీకు అందుబాటులోకి తీసుకొచ్చి ఎప్పుడు వీలైతే అప్పుడు మేము కూడా యోగా చేసి మీలాగా అందరిలాగా ఇట్లా సంతోషంగా రోజు పొద్దున్నే సమయం గడిపే అవకాశం రావాలని కోరుకుంటా ఉన్నాను. బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఎలా అనేటటువంటి దాని మీద వారు పరిశోధనలు చేసి వారి జీవితాంతం ధారపోసి మనకు అష్టాంగ యోగా అనేటటువంటి
ఒక యోగా శాస్త్రాన్ని అందించారు. అష్టాంగ అనగానే అందులో 8 అంగాలు, 8 భాగాలు ఉన్నాయి అనేటటువంటి ఈగోర్ను 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఇట్లా క్రాస్ లో పెట్టండి. ఇప్పుడు చేతులు క్రాస్, కిందికోటి మీదికోటి, కిందికోటి మీదికోటి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఇటు క్రాస్, ఇటు సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. ఆరోగ్యమే మహాభాగ్యం అని, ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటే ఆరోగ్యంగా ఉండే వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే భార్యాభర్తలు నిత్యం తప్పకుండా సాధన చేసుకుంటూ ఉన్నట్లయితే వారు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ పిల్లలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళని చూసి ఇంకా వాళ్ళు కూడా నేర్చుకునేటువంటి భావాలు ఏర్పడతాయి. శీర్షాసనం మీద పద్మాసనం, వేదం నేర్పినట్టు గురువు ఆ శీర్షాసనం మీద అంటే పద్మాసనం వేసి అది కూర్చునేది అన్నట్టు. వయస్సు కలిగినటువంటి సాంబయ్య గారు రమ్మగారు వేదికపై రావాలి.
చేసి సక్సెస్ చేసినందుకు పేరు ధన్యవాదాలు. అలాగే సంపదన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్పెషల్ థ్యాంక్స్.